గడిపే ముందు యాకోబు ఏం చేశాడంటే, మొదట భార్యలను పంపించాడు, రెండవది పిల్లలను పంపించాడు, మూడవది దాసదాసీలను, నాలుగవది సంపదను పంపించాడు. ఈ నాలుగు అనుభవాలకు గుర్తు. నువ్వు ప్రార్థనలో మోకరించేటప్పుడు, అయ్యా భార్యకి విడాకులు ఇవ్వాలి, భార్యలను మోసుకొని ప్రార్థనలో నువ్వు కూర్చున్నావంటే నీ ప్రార్థన దేవుడేండో. అట్లాగని ఏళ్ళకి విడాకులు ఇచ్చారు గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భార్య దేనికి గుర్తు అంటే శరీరానికి గుర్తు. అద్భుతం. అబ్రాహాము భార్య మాట అన్నాడు, ఆదాము భార్య మాట అన్నాడు. ఎంత ఘోరం జరిగిందో అంత ఘోరం జరిగింది. అందుకని భార్యల మాట వినకండి అయ్యా. భార్య అంటే ఏ భార్య? అది. అలాగని ఏళ్ళను పట్టుకొని అన్న వాక్యం చెప్పాడు, భార్య మాట వినొద్దన్నాడు. అసలు నువ్వు ఏం చెప్పినా బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే భార్యగా పిలువబడుతున్న శరీరాన్ని సిలువ వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే. ఎవరిని పంపించాడట? కుమార్తెలను పంపించాడు. ఈ కుమారులు కుమార్తెలు బరువు బాధ్యతలు. బిడ్డలారా, ప్రార్థనలో నువ్వు మోకరించావంటే గెటం కింద చేయి పెట్టుకుని, వీడి పెళ్ళెట్ట, అమ్మాయి పెళ్ళెట్ట, అట్లా చింతించి బీపీ తెచ్చుకోకూడదు. నీ గుండెలో ఏ బరువు బాధ్యతలున్నా నీ భారం దేవుని మీద మోపు. అప్పుడు దేవుడు ఆదుకోవటం ప్రారంభిస్తాడు. దాసదాసీలు దేని గుర్తో తెలుసా? మార్తక్కకు గుర్తు. మార్తక్క ఏంటి? మార్తక్క చెప్పండి. పన్నులు కాదమ్మా, దాని ముందు ఇంకో మాట ఉంది. అక్క ప్రభావతి చెప్పరా తల్లి. విస్తారమైన పనులు కూడా కాదు. కొంతమంది అక్కలు ఇంట్లో మార్తక్కలు ఉంటారు. ఆ మార్తక్కలను దేవుడు మారుసును గాక అంటే ఉన్నారనేగా. మార్తక్కలు విస్తారమైన పని, ఎప్పుడు చూసినా పని. బిడ్లరా, యాకోబు దాసదాసీలు పంపించేశాడు, పనులన్నిటిని ప్రక్కన పెట్టాడు. కొంతమంది చూడండి, పాలు పొయ్యి మీదే పెడతారు, ప్రార్థన గదిలో మోకరిస్తారు, స్తోత్రం అనే లోపు ఆ పాలు సుయ్యమంటే ఈ ప్రార్థన పక్కన పెట్టి పరిగెత్తుకుంటా మూత తీసి నీళ్లు చల్లి కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి మరలా మోకరించి స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం అనే లోపల మళ్ళా పాలు సుయ్యమంటే గమనించండి, అటు సుయ్యి ఇటు స్తోత్రం. మోకరించినప్పుడు నలుగురిని బయటకు పంపించేయాల. ఎవరిని? జీవన్ వదిలేసేయటం అంతే. అంటే భార్యనంటే ఎవరిని? రెండవది, మూడవది. అప్పుడు మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడేమంటాడు తెలుసా? నువ్వు మావులుడు కాదయ్యా, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి నువ్వు గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదో, నిన్ను గూర్చి దేవుడు ఆ మాట అనుగాక. ఆధ్యాత్మిక జీవితంలో పరలోకపు తండ్రికి జ్యేష్ఠ కుమారులు ఎవరో తెలుసా? ప్రార్థించే ప్రతి ప్రార్థనా పరుడు దేవునికి జ్యేష్ఠ కుమార్తెగా కుమారుడిగా మారతాడు. నేనంట, అందరికీ ఒకంతు ఇస్తే జ్యేష్ఠ కుమారులకు రెండంతల వంతు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఆరోగ్యమైన, పరిశుద్ధత అయినా, ఆశీర్వాదమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన అందరికీ ఒక వంతు ఇస్తే జ్యేష్ఠ కుమారులకు రెండంతల దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో దావీదు గారిని గురించి మనం చూస్తాం కదా, రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు ప్రార్థించేవాడట. అంటే రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. అద్భుతం. ప్రతి 2 గంటలకోసారి దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ప్రతి 2 గంటలకోసారి మాట్లాడాలి. ప్రతి 2 గంటలకోసారి దావీదు అలా ప్రార్థన చేయటాన్ని బట్టి అంటాడు, భూరాజులందరిలో అతన్ని అత్యున్నతునిగా నేను చేస్తాను. ఎలా చేస్తానన్నాడు? ఇజ్రాయేలు దేశాన్ని 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది? మిమ్మల్ని అడుగుతా, ఈ 42 మంది రాజుల్లో సుప్రీం రాజు ఎవరు? ఇదొక ప్రశ్న. ఎవరు? అందుకని దావీదు గారు అనేటప్పుడు చెప్పాలి, మహారాజు అయినా
ఎంతమంది రాజులు ఉన్నా దావీదు ప్రత్యేకమైన వాడు. ఎందుకు ఆ ప్రత్యేకతకు లేవనెత్తబడ్డాడు తెలుసా? ప్రార్థించుచుండగా.